వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడబోయేది పీఠాపురంలో జనసేన ప్రచారం సంబంధించి జనసేన ప్రముఖ నాయకులు పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు చేసినటువంటి కామెంట్ మీద మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అదేమిటంటే కడప నుంచి గూండాలను తీసుకొచ్చేసి పీఠాపురంలో ఉన్నారు అని, వారు వీరి ఓటమి కోసం కృషి చేస్తున్నారని ఆ విషయం మాట్లాడారు. దాని గురించి దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నాగబాబు గారు కడప నుంచి రౌడీలు వచ్చారు పిఠాపురంకి అని ఆయన కామెంట్ చేశారు కదా, దాని గురించి మీరేమంటారు? పిఠాపురంలో కడప రౌడీలు, కడప గూండాలు అంటే వీళ్ళకి మద్దతు పలకని అవతలి వ్యక్తులు, వీళ్ళ అపోజిషన్ వాళ్ళు, వాళ్ళందరూ రౌడీలు, గూండాలు. అంటే వీళ్ళని ఇట్లా చూస్తున్నారు అనమాట, అని అంటున్నారు అనమాట అని చెప్తున్నాడు ఈయన. అలా ఎవరంటారండి? మరి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు అన్నాడు. అసలు ఈ వ్యాఖ్య చేయడమే అసలు ఈయన కామన్ సెన్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లా. ఓడించేందుకు పన్నాగాలు పన్నడమే కదా రాజకీయం అంటే. నిన్నెందుకు గెలిపిస్తారో, ఎక్కడి నుంచో వస్తే వాళ్ళు లోకల్ గాళ్ళు మంచిగా తిరుగుతున్నారు చక్కగా, మేము మా ఊరు అని. నువ్వే నుంచో వచ్చావు, నీ కుక్క బిస్కెట్ల జనాలు ఉంటారు, ఎవరు ఈ జబర్దస్త్ టీం వాళ్ళు జగన్ రోజా పిలిచి జగన్ తరఫున భజన చేయాలంటే జగన్ భజన చేస్తారు, ఇటు వచ్చి పవన్ కళ్యాణ్ భజన అంటే పవన్ కళ్యాణ్ భజన చేస్తారు, వచ్చి వాళ్ళు పన్నులన్నీ మానుకొని తిరుగుతున్నారు. అంటే ఏ ఈవెంట్కి వెళ్తే వాళ్ళకి కావాల్సిన చిల్లర నువ్వు ఇస్తున్నావు, తిరుగుతున్నారు, బానే ఉంది. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా అంటారుగా, హైదరాబాద్ నుంచి సినిమా రౌడీలని, సినిమా గుండాలని తెచ్చాడు అని అనొచ్చు కదా అవతలవాడు కూడా. అనట్లా, అసలు నువ్వు వెళ్ళడమే ఓటమిని ఎత్తుకుంటే అక్కడికి వెళ్ళావు, అది వాళ్ళ ఊరు, నీకు సంబంధమే లేని ఊరు అసలు అది. అసలు నీకు ఏమాత్రం నరాల్లో ఎక్కడా సంబంధం లేని ఊరు, ఏదో కాపులు ఉన్నారు కదా అని చెప్పి ఎగురుకుంటే వెళ్ళావు. ఆ ఉన్న కాపులందరూ పవన్ కళ్యాణ్ పని చెప్పాలి చేయట్లా, నువ్వు పోయావు అంతే. సరే సంథింగ్. అండ్ ఈ మిథున్ రెడ్డి అక్కడ ఆయన ఎంపీ, ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు, వంగ గీత ఆవిడ ప్రచారం ఆవిడ చేసుకుంటుంది, నీ ప్రచారం నువ్వు చేసుకో. అప్పుడప్పుడు పరస్పరం ఎదురైతే కొంచెం సమన్వయం పాటించి నిదానంగా అటొకరు ఇటొకరు వెళ్ళండి. అయినా దాడి జరగల, కొట్లాటలు జరగల, ఏమి జరగల. ఎక్కడెక్కడి నుంచో రౌడీలు వస్తున్నారు, మీరు వెళ్ళారు అసలు ఆ ఊరికి. వాళ్ళందరూ రెగ్యులర్ గా అక్కడ తిరిగే వాళ్ళే, వాళ్ళూరే కదా అది, వాళ్ళు రెగ్యులర్ గా అలాగే తిరుగుతారు. కడప నుంచి వచ్చారు, వస్తారు, ఓ పార్టీ వాళ్ళది, వాళ్ళ అదేంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైనాడుకి మన రేవంత్ రెడ్డి పోలా, అవును సేమ్ అట్లా ఆలోచించుకుంటే వాళ్ళకి ఫ్రెండ్లీ ఉన్న రాజకీయ నేతలు. ఇంకంటే పెద్దిరెడ్డి ఉన్నాడా, ఆయన చిత్తూరే, పుంగనూరే, కానీ చిత్తూరు అంతా తిరుగుతాడు, నగరి రోజా దగ్గరికి వస్తాడు, అటు కుప్పం దగ్గరికి వెళ్ళి కూడా చంద్రబాబు ఆపోజిట్ ఆయన్ని బలపరుస్తాడు, అటు మళ్ళీ అనంతపురం హిందూపురం వెళ్ళి బాలయ్య ఆపోజిట్ అని బలపరుస్తాడు. వాళ్ళు వెళ్తా ఉంటారు. అబ్బా, రాజకీయ నాయకులు వెళ్ళటం వేరే, కామన్ మనుషులు రౌడీజం చేసే వాళ్ళు ఎలా అంటావు? నీకు చెప్పాడా వాడు నేను రౌడీని అని? ఎలా అంటావు నువ్వు రౌడీలని? నువ్వు రౌడీవేమో, నీకేం తెలుసు? నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అంటే వాళ్ళు ఏమన్నట్లా కూడా, వాళ్ళు ఇంకా సైకిల్ చేస్తున్నారా, నిన్నేమన్నా తాట తీస్తామంటున్నారా? నువ్వు మీ తమ్ముడు రోడ్డు ఎక్కి తాట తీస్తాం, ఊరి తీస్తాం, చెప్పుతో కొడతాం, తరిమి కొడతాం అంటున్నావు. నువ్వు రౌడీవి, మీరందరు రౌడీలాగే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరికి నువ్వు వచ్చి కడప నుంచి రౌడీలు వచ్చారని కంప్లైంట్ చేస్తున్నావు. కామన్ సెన్సే లేని వ్యాఖ్యలు ఇవి నిజంగా చెప్పాలి అంటే. అసలు నీకు దమ్ముంటే గెలువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వదిలే. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పన్నాగాలంటే ఇది ప్రీ ప్లాన్. ఒకవేళ ఓడిపోయాడు అనుకో, కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి పన్నాగాలు పట్టి వీళ్ళు ఓడించారని చెప్పడానికి ముందు ప్రీ ప్లాన్ ఇది. వాళ్ళు ఎట్లా ఓడిస్తారు అంటే ఓటర్ని ఏమన్నా బెదిరిస్తున్నారా, ఏ వాడికి ఓటేస్తే నిన్ను చంపేస్తా అని? అట్లా ఏం లేదుగా బాబోయ్. వీళ్ళు అంటే మనిషి ఒక రకంగా ఉంటే వీళ్ళు ఒక రకంగా ఉంటారండి, ఎప్పుడు కూడా అర్థం కాదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ హైపరాదో గీపరాదో ఎవడెవడో పోతున్నాడు అక్కడికి. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అరిచినా వేస్ట్. ఎందుకంటే అసలు ఈ హైపరాదో ఓటన్నా పడుద్దా పవన్ కళ్యాణ్కి? ఈయన నియోజకవర్గం ఎక్కడ, ఆయనది ఎక్కడ, అసలు సంబంధమే లేదు. నీకు నిజంగా సత్తా ఉంటే నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో ఆ గాజువాక, భీమవరము, వేరుగా అక్కడ నిలబడి నీ సత్తా చాటుకుంటావే. కానీ ఎక్కడో కాపులు ఎక్కడున్నారని భూతద్దం వేసి ఎత్తుక్కుంటూ న్యూజిలాండ్ పోయావు. అక్కడికి వచ్చిన వాళ్ళ నీకు రౌడీలా కనబడుతున్నారు. నీ ఏరియా కానీ ఏరియాకి నువ్వెళ్ళి తిరిగే ప్రతి ఒక్కరిని రౌడీలు గుండాలంటావే. ఓకే, ఇంకోటి ఇప్పుడు హైపరాది, రాంప్రసాద్ లాంటి వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రావట్లేదు అని ఒక విమర్శ ఉంది కదా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అవును, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళంటే కుక్క బిస్కెట్ల కంపెనీ వాళ్ళు,
వీళ్ళు ఎవరు పడేస్తే వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా నిలబడి వాళ్ళందరినీ పెట్టి పిలవండి పావులా ఇస్తారా అంటే మీకు కూడా భజన చేసి వెళ్ళిపోతారు. నేను నిలబడితే నాకు భజన చేస్తారు వాళ్ళంతే. వాళ్ళు చిల్లర కోసం వచ్చే చిల్లర బ్యాచ్. అండ్ నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ స్టార్లు అనుకో, వీళ్ళు ఎట్లా అంటే సమన్వయం. ఎందుకు వచ్చినా కూడా ఆయనకి ఏదో మెంటల్ ఎక్కి రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, రాజకీయాలని. మనకంటూ సినిమా కెరీర్ ఒకటి ఉంది. అనవసరంగా ఉన్న ఫ్యాన్స్ ఎందుకు చీల్చుకోవడం? మనకు ఉన్నదే 4 ఫ్యాన్స్, ఇప్పుడే వచ్చారు, అది కూడా ఆ 4 ఫ్యాన్స్ కూడా పోతే ఇంకెందుకు? ఆయనకంటే కనీసం 400 మంది ఉన్నారు కాబట్టి తిరుగుతున్నాడు యథేచ్ఛగా. మనకి ఇప్పుడిప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు శిరీష్ అయినా ఫస్ట్ ఆయన కెరీర్ ఆయన చూసుకోవాలి. అల్లు అర్జున్ వచ్చే ఛాన్స్ లేదు, ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. నీకోసం పోటీ చెయ్యూపాల్సిన అవసరం ఆయనకు లేదు. పోనీ మీ తమ్ముడు ఏమైనా, మీ ఇంట్లో మీ వరుణ్ తేజో రామ్ చరణ్ వస్తే ఏమన్నా అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదో వాళ్ళకే తెలియాలి. నీ కుటుంబ సభ్యులే నీ దగ్గర రావట్లా. మీ అన్నయ్య వస్తాడని మొన్నటిదాకా ప్రచారం చేసావు, మరి ఆయన వస్తాడో లేదో ఆయనకు తెలియదు. ఆయన మాత్రం మీ కూటమి అభ్యర్థులందరికీ నా మద్దతు అని చెప్పాడు మొన్న రెడ్డిద్దరికి. సో వాట్ ఎవర్, వచ్చినా రాకుండా నీ వెనకాలైతే నాగబాబు అయితే తిరుగుతున్నాడు.